అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో 3494 మెగావాట్లు 4.84 చొప్పున కొన్నాడు. అంటే తేడా అంత, 2.49 పైసలకు ₹4.24కు ₹2.35 తేడా. దానివల్ల నెలకు 2000 కోట్లు నష్టం, 20 సంవత్సరానికి 2000 కోట్లు నష్టం, 25 సంవత్సరాలకు దాదాపుగా 50,000 కోట్లు నష్టం తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. సోలార్ పవర్ 2400 యూనిట్లు ₹5.90 కొన్నాడు. భారతదేశంలో హయ్యెస్ట్ రేటు పెట్టుకునింది చంద్రబాబు నాయుడు గారే. దాంట్లో ₹3.41 తేడా వస్తుంది. ₹2.49కు ₹5.90. దానివల్ల నెలకు 1,500 చొప్పున, 15 సంవత్సరానికి 1,500 కోట్ల చొప్పున 37,500 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలలో నష్టం. ఇదంతా కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకోవడం వల్ల 25 సంవత్సరాలు కలిపి దాదాపుగా 1,10,000 కోట్లు మనకు స్టేట్ గవర్నమెంట్కు మిగిలే అవకాశం ఉంది. ఇంత చేస్తే సెకీతో ఎక్కువ కొన్నానని చెప్తారు. వేరే రాష్ట్రంలో ₹1.90కే కొన్నారంట. కానీ అంతర్రాష్ట్ర రవాణా వాళ్లకు కలిపితే వాళ్ళది ₹2.93కు వాళ్ళది వస్తుంది. అంతర్రాష్ట్ర రవాణాతో కలిపి ₹2.49కు మన జగన్మోహన్ రెడ్డి గారు కొంటే, అంతర్రాష్ట్ర రవాణా కాకుండా ₹2.90 కొంటే మొత్తం కలిపితే ₹2.94 ఈరోజు వేరే రాష్ట్రాలకు వస్తుంది. భారతదేశంలోనే అంతర్రాష్ట్ర రవాణాతో కలిపి ₹2.49కు అతి తక్కువ ధర కొన్నాడు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ ధరకు ఎలక్ట్రిసిటీ కొనడం అనేది ఫస్ట్ టైం జరిగింది. అటువంటిది ఆయన మీద 1,700 కోట్లు లంచం తీసుకున్నాడు అని. అంటే 1,700 కోట్లు ఎవరు ఇచ్చాడు? మోడీ ఇచ్చినాడా జగన్మోహన్ రెడ్డి గారికి? సెకీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరి ఆధీనంలో ఉంది? మోడీ ఆధీనంలో ఉంది. అంటే మోడీ జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్లు లంచం ఇచ్చినాడు. చెప్పమనండి మోడీని నేను ఇచ్చినానని. ఈరోజు మోడీ సెకీతో ఏం చేసుకు, సెకీ వాళ్ళ మధ్యన ఒకవేళ లంచం ఇచ్చింది జరిగింటే దానికి మోడీ బాధ్యులు అవుతారు. తక్కువకు వస్తుందా లేదా అనేది చూసుకున్నారు తప్ప రెండోది ఏం ఆలోచన లేదు. ఆఫర్ ₹2.49కే మేము ఇస్తామని సెకీ ఆఫర్ లెటర్ పంపించింది. సెకీ ఆఫర్ లెటర్ మీద అప్రూవల్ ఇచ్చినారు. సెంట్రల్ గవర్నమెంట్తో కొంటున్నప్పుడు ఇక్కడ లంచాలనే మాట వస్తుంది. అటప్పుడు ఆదాయం ఆయనకు ఒక 10,000 కోట్లు ఇచ్చింటే మోడీ దాంట్లో నుంచి 1,700 కోట్లు జగన్కి ఇచ్చినాడు. మరి మోడీని మాట్లాడండి, ఆయన లాట్ కొట్టి జైల్లో పెడతాడని భయం. సెకీ తక్కువకి ఇచ్చినప్పుడు సెకీని విమర్శించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు. ఈరోజు డిస్కంలో అప్పులు ఎంత ఉన్నాయో ఒకసారి గమనిస్తే 2014 నాటికి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 29,000 కోట్లు డిస్కంలకు అప్పులున్నాయి. జగన్మోహన్ 2019 నాటికి ఆ అప్పులు ఎంతకు పోయినాయి? 86,000 కోట్లకు అప్పులు పోయినాయి. అంటే 5 సంవత్సరాలలో డిస్కమ్ అప్పులు 57,000 కోట్ల రూపాయలు డిస్కంల అప్పులు పెరిగాయంటే ఎవరి హయాంలో పెరిగినాయి? అపార మేధావి అయినటువంటి మీ హయాంలోనే కదా. తెలుగుదేశం వాళ్ళు చెప్తారు అపార మేధావి చంద్రబాబు నాయుడు గారు. సెల్ ఫోన్ కనిపెట్టింది ఆయనే అంటారు, గూగుల్ కనిపెట్టింది ఆయనే అంటారు. సాఫ్ట్వేర్ కనిపెట్టమని
అడ్వైజ్ చేసింది ఆయన అంటారు. అంత అపర మేధావి టైంలో 57,000 కోట్ల డిస్కమ్ల అప్పులు పెరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారు? డిస్కమ్లను ఆదుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలలో 13,255 కోట్లు డిస్కమ్లకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో డిస్కమ్లను అప్పులు తగ్గించడానికి 47,800 కోట్ల రూపాయలు డిస్కమ్లకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరి అనుభవం ఎంతంది? అనుభవం అనేది మర్రి చెట్టు కూడా ఉంటుంది, 1000 సంవత్సరాలు వయసు. కానీ మామిడి చెట్టు 5 సంవత్సరాలకే ఫలాలు ఇస్తారు. మర్రి చెట్టు లెక్క ఊడలు దిగుతే లాభం లేదు. ప్రజలకు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నామని చేయాలి. 75,000 కోట్లు ఎక్కడ పెట్టినట్టు చెప్పండి. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు 2,40,000 కోట్లు అప్పు చేస్తే 2,79,00,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలకే ఇచ్చినారు. అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా, నాడు నేడులో స్కూళ్ళ డెవలప్మెంట్ కాకుండా, నాడు నేడులో ఆర్బీకేలు కట్టేది కాకుండా, నాడు నేడులో సచివాలయాలు బిల్డింగులు కట్టడం కాకుండా, 1,30,000 ఉద్యోగాలు సృష్టించి సచివాలయ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కాకుండా, 2,60,000 మంది వాలంటీర్లకు నెలకు 5,000 చొప్పున పారితోషికం ఇచ్చే డబ్బులు కాకుండా, 17 మెడికల్ కాలేజీలకు ఖర్చు పెట్టేటువంటి 8,000 కోట్లు కాకుండా, జగన్మోహన్ రెడ్డి గారు 2,79,000 కోట్లు సంక్షేమానికి ఇవ్వడం జరిగింది. 2,40,000 కోట్లు అప్పు చేసి 6 నెలల్లో మీరేమీ ఉరగబెట్టింది లేదు, ఎక్కడ డెవలప్మెంట్ చేసింది లేదు, ఎక్కడ మీరు సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చింది లేదు. 75,000 కోట్ల అప్పు. ఏమైనా 75,000 కోట్లు? సెంట్రల్ గవర్నమెంట్ అమరావతి డెవలప్మెంట్కి 15,000 కోట్లు నాబార్డు నుంచి రుణం ఇప్పిస్తామంటే వీళ్ళు సంఖ్యలు కొట్టుకుంటారు. 15,000 కోట్ల రుణము నాబార్డు నుంచి ఇప్పిస్తుందంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ మా ఆంధ్ర రాష్ట్రానికి ఏదో వర్గబెట్టింది అని ఒకటేమైనా పొగడ్డారు. ఈరోజు నిత్యావసర సరుకుల ధరలు ఎక్కడికి పోతున్నాయి? మేము అధికారంలోకి వస్తే నిత్యావసర సరుకుల ధరలన్నీ తగ్గిస్తామన్నారు. ఈరోజు ఈ 6 నెలల్లో నిత్యావసర సరుకుల ధరలు ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అమ్మఒడి మహిళల అకౌంట్లోకి డబ్బులు రాక వాళ్ళు స్కూల్ ఫీజులు కట్టకుండా పిల్లలని ఇంటికి పంపిస్తారేమో, కాలేజీలో రేపొద్దున అటెండెన్స్ కూడా తీసేస్తారేమో, వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వరేమో అనే భయాందోళనలో తల్లిదండ్రులు. 18 సంవత్సరాలు దాటి ఆడపిల్లలందరూ, మహిళలందరూ మాకు 500, 1,500 వస్తుందని పాపం బ్యాంకుల చుట్టూ తిరిగి అకౌంట్లు ఓపెన్ చేసుకుంటే దాంట్లో తిప్పలు పడుతూ ఉన్నారు. పోస్ట్ ఆఫీసులు కాడ అక్కడ చూసే క్యూ లైన్లు ఉన్నాయి. పైన ఇంతవరకు వేసింది లేదు, చేసింది లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి అది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగాలే ఇవ్వలేదు, ఎంప్లాయ్మెంటేషన్ చేయలేదన్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు వస్తారో రమ్మనండి. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఫిలప్ చేసినారు? 14-19లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేసినారు? దాదాపుగా పర్మనెంట్ పోస్టులే 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అటు మెడికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సచివాలయ ఉద్యోగులది కావచ్చు, దాదాపుగా మెడికల్ డిపార్ట్మెంట్లో అయితే 0 వేకెన్సీ కింద
అంటే మొత్తం వేకెన్సీలు ఫిలప్ చేయాలని పెట్టాను. దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే వాలంటీర్ది కాకుండా అటువంటిది మాట్లాడతారు ఈరోజు. షర్మిలమ్మ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మాయలో పడిపోయారు. ఆమె కూడా పూర్తి వివరాలు తెలుసుకోకుండా అక్కడ ₹90 కొన్నారు, ఇక్కడ లేదది. అంటే అంతర్రాష్ట్ర రవాణా ఛార్జీలు ఊరికి వస్తాయా? అవి కలిపి జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే బురద చల్లాలి అని చెప్పినారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రజ్యోతికి, ఈనాడుకు లీగల్ నోటీసులు ఇచ్చినారు, పరువు నష్టం దావా ఇచ్చినారు. మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినారంటే రేపు కోర్టులో మీరు నిర్దోషులుగా గుర్తించండి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే 1750 కోట్లు తీసుకున్నాడు, 2.49 ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ కొన్నాడు, దానికోసమని డబ్బులు ఇచ్చినారు అని నిరూపించే చేయండి. మీరేదో దీనిలను వాయిదాలు వేసుకుంటా ఈ 4 సంవత్సరాలు పబ్బం గడుపుకోవచ్చు, ఇవన్నీ కూడా పరువు నష్టం దావాలు ఎన్ని సంవత్సరాలైనా నడుపుకోవచ్చు అనే ఆలోచన లేకుండా మీరు గిరిక చిత్తశుద్ధి ఉంటే ఈ పరువు నష్టం దావా కేసును ఎదుర్కొని త్వరితగతిన మీరు బయటపడండి సిద్ధం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.